ఒక్కరికాల బావ అక్క సుమక్క మన అల్లుడు రోషన్ ఇరుగా తీసిండు. యాక్టింగ్ బాగుంది, డాన్స్ బాగుంది. అసలు ఫస్ట్ తీసిండు అంటే అనుకోవద్దు. సూపర్ పర్ఫార్మెన్స్, డైరెక్షన్ బాగుంది, ఎమోషనల్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. ప్రతి ఒక్కరు సూపర్ మమ్మీ, సూపర్ బొమ్మ, బ్లాక్ బాస్టర్. ఫస్ట్ మూవీ అయినా సూపర్ సూపర్. ఇప్పుడే బబుల్ గమ్ సినిమా చూశాను, మామూలుగా లేదు. నమ్లి పడేసారు సినిమాని మాత్రం. రోషన్ కనకాల ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు భయ. ఫస్ట్ సినిమాలో ఎంత యాక్టింగ్ చేస్తాడని అసలు ఊహించలేదు భయ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఊరా మాస్ భయ. నిజం చెప్తున్నా, సినిమా మాత్రం ఊరా మాస్. ఏం యాక్టింగ్ చేస్తాడు భయ, నిజం చెప్తున్నా. మన ఏమంటారు, మన నజీంలో ఏం రాసి పెట్టదో మనకు నిజంగా తెలియదు. అది ఔకత్ అయినా ఇజ్జత్ అయినా మనకు నచ్చినట్టు మనం చేసుకొని బతకాడాలి అంతే. సినిమా మాత్రం ఊరా మాస్. ఒక్కసారి అన్నా అందుట్లో ఇదే భయ, ఒక డైలాగ్ ఉంటుంది మన నజీంలో మనకి ఏం రాసి పెట్టిందో తెలియదు. అది ఔకత్ అయినా ఇజ్జత్ అయినా మనకు నచ్చినట్టు మనం బతకాలి అంతే. కామెడీ వేరే లెవెల్ భయ. సినిమా మాత్రం బాగుంది. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి, పీక్స్లో ఎంజాయ్ చేస్తారు. యూత్కి మాత్రం కనెక్టబుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ భయ. ఒక RX100 చూస్తుంటారు, ఒక అర్జెంట్ చూసి ఎంత ఫీల్ అయ్యారో దీనికి అంతకు మించింది సినిమా మాత్రం. పక్కా ప్యూర్ ఎంటర్టైనర్. థియేటర్కి వెళ్ళి చూడండి, సినిమా మాత్రం ఎంజాయ్ చేస్తారు. క్రేజీ ఉందండి. నా జీవితం మొత్తంలో ఎప్పుడు నేను ఒకటే కోరుకున్నాను. అండ్ ఫైనల్ గా అది థియేటర్లకు జనాలు వస్తుంటే ఇలా ఒక క్రేజీ ఎమోషనల్ మూమెంట్ అనిపించింది. సో అందరూ థియేటర్స్కి వచ్చి చూసేయండి, డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఇవి రెండు అయితే క్రేజీ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాగుంది, చాలా బాగుంది అండి. థియేటర్స్ లో క్రేజీ అనిపించింది. డెఫినెట్ గా మీరు సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ ఎమోషన్ అన్ని కూడా అందరు కూర్చోవచ్చు. చిన్నపిల్లలకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి మరీ 16 బిలో తీసుకెళ్ళకూడదు. బట్ అదర్వైజ్ ఫ్యామిలీలు అందరూ కూర్చొని ఫాదర్ ఎమోషన్, మదర్ ఎమోషన్, ఫ్రెండ్స్ ఎమోషన్లు, అందరి ఎమోషన్లు కరెక్ట్ గా పండాయి. నేను 100% నమ్ముతాను. ఆడియన్స్ రియాక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. మీరే వచ్చి సినిమాని చూసేయండి, మీరే డిసైడ్ అవ్వండి. డెఫినెట్ గా మీరు ఎంజాయ్ చేస్తారు. నమిలి అయిపోయింది. నా ఫేవరెట్ డైలాగ్ సినిమాలో నాకు అన్నిటికన్నా నచ్చేది ఏంటంటే, నా నసీబ్లో ఏం రాసి పెట్టిందో నాకు తెలియదు, కానీ నచ్చినట్టు మార్చుకున్నా, కావాల్సింది లాక్కొని తెచ్చుకున్నా. అది ఇజ్జత్ అయినా అవకాదైనా. యాటిట్యూడ్ మించి ఇచ్చిన అన్న యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఒక మామూలు ఒక హీరోకి ఏంటంటే యాటిట్యూడ్ ఉంటే సరిపోదు, ఈ యాక్టింగ్ కూడా ఉండాలి. ఫస్ట్ సినిమా ఇంత మంచి హిట్ అవుతుందని మాత్రం ఎవ్వరు అనుకోలేదు. చాలా బాగుందన్న. అసలు ఆ సాంగ్స్ కానీ, లిప్ లాక్ సీన్స్ కానీ, ఆ తండ్రి కొడుకు సిచ్యువేషన్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, RR అబ్బా సాంగ్స్ ఉంటాయి అన్న. సాంగ్స్ ఉన్న కొద్ది అయితే నమ్ముద్ది అయితే అన్న. చాలా బాగుంది జెన్యూన్ గా. అసలు మామూలుగా అన్న. అసలు యూత్ కి నిజంగా చెప్తున్నా, ఈ నాకు తెలిసేది ఈ 1 వీక్ అయితే ఏ సినిమా గురించి ఆలోచించారు, సలార్ సినిమా గురించి కూడా ఆలోచించారు. ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతారు, యూత్ కనెక్ట్ అవుతారు ఎక్కువ. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంటే మామూలుగా ఎట్లా రెగ్యులర్ గా వెళ్తారు, కానీ యూత్ అనేది ఎక్కువ కనెక్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి లవ్ ఎంత ముఖ్యం, కెరీర్ ఎంత ముఖ్యం అనేది చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఈ సినిమాలో మాత్రం లవ్ తో పాటు కెరీర్ చాలా ఇంపార్టెంట్ అనేది చూపించారు. చాలా మంచి, అంటే లవ్ అనేది కొంతకాలం ఉంటుంది, తర్వాత కెరీర్ కావాలి. ఫస్ట్ ఏంటంటే కెరీర్ నిలదొక్కున్నాక తర్వాత లవ్ ఇంకోట అన్నది అది తర్వాత డిసైడ్, కానీ దాని గురించి నీట్గా చూపించారు. వండర్ఫుల్ స్టోరీ అన్న. డైరెక్షన్ గురించి అంటే ఒకటే మాట చెప్తున్నా అన్న, ఆయన అనుకున్న దానికంటే ఇంకా 10 ఎంతులు ఎక్కువనే తీసింది, కానీ ఎక్కడైతే డైరెక్షన్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలే. యాక్టింగ్ పరంగా అయితే మనకైతే 100 మార్కులు అయితే వేస్తాం. అవును అన్న, ఒకటే మాట చెప్తున్నా అన్న. నాకు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకటే మాట చెప్తున్నా, సుమక్క గారు కానీ, రాజు కనకాల గారు కానీ, వీళ్ళిద్దరిని మించిపోయింది అన్న నిజంగా. ఎందుకంటే మనోనికి యాటిట్యూడ్కి, ఆ డైలాగులకి, ఆ మంచితనానికి అసలు కాంప్రమైజ్ అయితే లేదన్న. ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదు. చాలా బాగుంది అసలు. అంటే ఇప్పుడు నేను సుమక్కతో పోల్చలేను, అలాగనే రాజు అన్నతో అయితే పోల్చలేను, కానీ మనోడు వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. ఒకసారి చెప్తా చూడన్న, డాన్స్ గురించి నేను క్లియర్ చెప్పను. నేను మనోని యాక్టింగ్ గురించే మాట్లాడుతున్నా. యాక్టింగ్ దించేసిన, నాకు యాక్టింగ్ అయితే పిచ్చా నచ్చింది. ఆ డాన్స్ అంటే అంతగానో సినిమాలో ఏం లేదన్న. మనోని పర్ఫార్మెన్స్ తోటే వెళ్ళిపోయింది సినిమా మొత్తం. చాలా అన్న, నిజంగా చెప్తున్నా. చాలా మంది ఫస్ట్ హీరోగా లాంచ్ అవుతాప్పుడు చాలా భయం ఉంటుంది. సుమక్క కూడా చాలా భయం ఉంటుంది. అక్క సుమక్క నువ్వు ఎలాంటి టెన్షన్ లేక మీతో సినిమా చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో నాకు తెలియదు, కానీ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఎక్కడ ఇంత కూడా లాగ్ అనిపించలే, బోర్ కొట్టలేదు అన్న. సినిమా మొత్తం చాలా నీట్గా వెళ్ళిపోయింది. సినిమా ఒక సినిమా అంటారా అని మాత్రం అన్న జబర్దస్త్గా తీసారు అనమాట సినిమా.
సినిమా అదే పర్ఫెక్టా భయ్యా. సినిమా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఎంతో నాకు తెలిసి ఒక ఫస్ట్ సీన్, ఇంటర్వెల్ సీన్, ఎండ్ ఆఫ్ ద సీన్ ఉంటుంది. అర్జున్ రెడ్డికి మించి ఆ సీన్ నాకు అనిపించింది. ఎందుకంటే ఒక హట్ అయిపోయిన విధానం కానీ, ఆ బట్టలు ఇప్పేయడం కానీ, అదే బైక్ పైన రావడం కానీ, అదొక సీన్ చాలు ఈ సినిమా. ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా ఈ సినిమా, ఇట్లాంటి సినిమా చచ్చిపోకుండా నాకు కొంచెం మొహం కనిపించండి దింపాయా. ఓకే Vishnu, everybody has done amazing job. Everything is perfect in the movie. Music, acting, direction, everything is amazing. And BGM, best part is the BGM. I think because of the music, the whole movie has come out really good. Story is very fresh. I think every youngster should watch it because it's a very nice message-oriented movie. Everybody will feel really good after going back to their home, and the movie leaves a impact on your heart. I think it's very good. No, I'm not acting. No, my husband is acting. My husband did Joel's role. ఇలా ఇంత బేవత్సమైన యాక్టింగ్ చేస్తారని మాకు అర్థం లేదు. లైక్ ఆయన మేమైతే లిటరలీ ఒక టైమ్స్లో సీన్ రాసి ఇదన్నా మీకు అంటే ఆయన క్యారీ చేశారు. అంటే రోషన్ ఓన్లీ లవ్ స్టోరీసే కాకుండా ఫ్యూచర్లో మాస్ కానీ జానర్తో సంబంధం లేకుండా అన్ని పర్ఫామ్ చేయగలడని నిరూపించుకున్నారా? మీకు థియేటర్లో చూసినది ఏమనిపించింది? డెఫినెట్లీ సార్. లైక్ మీరు చూస్తే సినిమా చాలా షేడ్స్ ఉన్నాయి. మనకి మాస్ కూడా ఉంది, క్లాస్ ఉంది, ఫ్యాషన్ ఉంది, డాన్స్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, మనకి టిపికల్ మన కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ ఉన్నాయి. సో అది ఫిట్ అవుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్లీ లవ్ స్టోరీసే కదా, మాస్ సినిమాలో కూడా చేయగలరు. 100%. డెబ్యూ కాబట్టి సెట్స్కి రాజీవ్ కనకాల గారు కానీ లేదా సుమ గారు కానీ ఇంకెవరైనా యాక్టర్స్తో వచ్చి చెక్ చేయడం ఎలా చేస్తున్నాడు పెర్ఫార్మెన్స్ అనేది, మళ్ళీ రీటేకిల్ చేయడం ఇట్లా ఏమైనా చేశారు? అలా ఏం లేదు సార్. యాక్చువల్లీ బికాస్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉండే. లైక్ ఆబ్వియస్లీ వచ్చారు, లంచ్ టైంకి వస్తారు, అందరూ చూసుకున్న ఆమె యాజ్ అ ఫ్యామిలీ దే వర్ మోర్ వరీడ్ అబౌట్ సెట్ బాగుందా, ప్లెజెంట్గా ఉందా, అంతేగాని రోషన్ రాజీవ్ కనకాల గారు యాక్టింగ్ టిప్స్ కానీ లేకపోతే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారా పర్ఫార్మెన్స్లో? యా ఆయన ఇన్ఫ్యాక్ట్ నాకు ఫైట్ సీనప్పుడు ఆయన ఫైట్స్ గురించి చెప్పారు. ఫస్ట్ ఆయన చేసినప్పుడు ఎలా దెబ్బలు తగిలాయి, ఎలా పడ్డారు, ఇవన్నీ చాలా అంటే ఎలా లైక్ మనం మర్చిపోతాం దెబ్బ తగిలినప్పుడు రియాక్ట్ అవ్వడం, ఇవన్నీ నాకైతే పర్సనల్గా ఇచ్చారు. ఐఎమ్ షూర్ రోషన్కి మేబీ. రాజీవ్ కనకాల గారు జూనియర్ ఎన్టీఆర్ గారు మంచి ఫ్రెండ్స్ కదా, మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి సినిమా చూపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నాను సార్. యాక్చువల్లీ ఆ ప్లాన్ అయితే చేశారు డెఫినెట్గా. ఐ థింక్ ఆయన బిజీగా ఉండడం వల్ల అనుకుంటున్నాను, లేకపోతే ఆయన డెఫినెట్గా లైక్ ఆ ప్లాన్ అయితే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా చూసి రివ్యూ ఇస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అంతకన్నా బ్యూటిఫుల్ లేదండి. ఆయన రివ్యూ ఇస్తే చాలు. అప్కమింగ్ ఎలాంటి ప్రాజెక్ట్స్? రోషన్ అంటే అది అంటే ఇంకా ఆబ్వియస్లీ ఇంకా ఈ బబుల్ గమ్ హైలో ఉన్నారు కదా. ఐ డోంట్ నో తన ప్లాన్స్ ఏంటని నాకు ఇంకా తెలియదు. డెవిల్తో కాంపిటీషన్ అని ఫీల్ అవుతున్నారేమో? లేదు సార్. యాక్చువల్లీ అంటే డెవిల్ నేను కంప్లీట్లీ డిఫరెంట్ జానరా లాగా ఉంది కదా. అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ అ లవ్ స్టోరీ కాబట్టి ఆడియన్స్ ఆ ఫీల్ ఉంటుంది కదా. యాక్షన్ చూస్తారు, దాని తర్వాత ఓకే మన గర్ల్ ఫ్రెండ్ వేసుకొని లవ్ స్టోరీ చూస్తారు. సో అదైతే ఆ ఫ్రీడమ్ ఉందనుకుంటున్నాను. ఫైనల్గా ఆడియన్స్ చూడాలనుకునే సినిమా ఇది ఎందుకని చెప్పేసి మీరు ఏం చెప్తారు? ఫీల్ గుడ్ ఫిలిం, ఇప్పుడు హాలిడే సీజన్ కూడా కాబట్టి ఫీల్ గుడ్ ఫిలిం. ఏ బరువుతో బయటికి రాం, ఏ బాధతో బయటికి రాం, చాలా వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. సో ఇట్స్ అ వెరీ ఈజీ ఫిలిం. ఇలాంటి స్టోరీలో కూడా ఈజీగా ఉంది. ఇలాంటి అంటే ఇన్ని ఇమోషన్స్, ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్న స్టోరీ కూడా మనం హాయిగా చూసి వచ్చామన్న ఫీలింగ్ ఉంటుంది బబుల్ గమ్లో.